హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ డార్జీ రిపోర్టింగ్ ఫ్రమ్ కూర్గ్. అబ్బే ఫాల్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడండి, జిప్ లైన్ ద్వారా కూడా ఇక్కడికి రావచ్చు. ఎంట్రన్స్ దగ్గరికి అంతే, ఫాల్స్ దగ్గరికి కాదు. ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటానే వెళ్ళాలి ఫాల్స్ దగ్గరికి. ఇదంతా న్యాచురల్ వైన్స్, ఫ్రూట్ వైన్, జామున్ అంట, జామున్ వైన్. జామున్ అంటే నేరేడుకాయలు. పచ్చిమిర్చి వైన్ కూడా ఉంటుంది, గ్రీన్ చిల్లీ వైన్ అని. మనం యాక్చువల్లీ మడికేరికి వచ్చేసరికి లేట్ అయింది బాగా. ఈరోజు అబ్బే ఫాల్స్ కవర్ చేసేసి రేపు మార్నింగ్ తలకావేరి, మండలపట్టి, దుబ్బారా ఇవన్నీ కవర్ చేసేయాలి. అబ్బే ఫాల్స్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఇక్కడి నుంచి నడవాలి, ట్రెక్కింగ్ ఉంటుంది. దిగేటప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కేటప్పుడు ఇంకా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారు బాగా. ఇక్కడ చూడండి, ఎక్కిన తర్వాత అలసిపోయి తాగుతారని షాప్ పెట్టుకున్నారు, కానీ అది నిజమే. ఎక్కేసరికి మీలో ఉన్న వాటర్ అంతా కారిపోద్ది. మళ్ళీ హైడ్రేట్ అవ్వాలి, వాటర్, జ్యూస్ అవన్నీ తీసుకుని. హలో, మీరు చూడు, యాక్ట్ చేసింది చాలు. క్యాండిడా. సో అబ్బి ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. కిందకి ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి, వెళ్ళే దారి ఎంత బాగుందంటే, ఇప్పుడు రీసెంట్గా బాగు చేసినట్టున్నారు. మేము 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఇంత నీట్గా లేదు. స్టెప్స్ కొంచెం వైడర్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, వెళ్ళేటప్పుడు సైడ్స్ అంతా కాఫీ ప్లాంట్స్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, ఆ చెట్టు కాఫీ చెట్టు, దానికి కాఫీ గింజలు వస్తాయి. ఇప్పుడు ఆ సైడ్ ఈ సైడ్ అంతా కాఫీ ప్లాంట్స్ అన్నమాట. ఈ డ్యామేజ్ చూసారా, ఖచ్చితంగా ఏనుగు చేసి ఉంటుంది. ఏనుగులు వచ్చి ఉంటాయి ఇక్కడ. సౌండ్ వినిపిస్తుంది, ఆ వాటర్ సౌండ్. ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. పదండి, వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగున్నాయి వాటర్ ఫాల్స్. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు సమ్మర్, ఇంత ఫ్లో అయితే లేదు. బట్ ఇప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడు వింటర్ సీజన్, ఇది రైనీ సీజన్లో వస్తే ఇంకంతే. వాటర్ నీట్ జల్లి ఇక్కడ దాకా పడిద్ది అనుకుంటా. అయిపోయింది, వాటర్ ఫాల్స్ చూసాం. ఇంకా పైకి వెళ్ళాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కడానికి చాలా కష్టపడ్డాం. డోంట్ నో, స్టెప్స్ ఎక్కువ తీసేశారు, ప్లేన్గా పెట్టారు. చాలా ఇబ్బంది అయింది. అప్పుడు ఫిట్నెస్ లేదో ఏమో మరి. ఈసారి అయితే అంతేం అనిపించలేదు. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, తెలుస్తుంది. ఎక్కేటప్పుడు వ్యూస్ అయితే బాగున్నాయి. ఈవినింగ్ కదా, సన్సెట్ అవుతుంది. కొంచెం దూరం స్టెప్స్ లేకుండా ప్లేన్గా ఉంది, ఇంకొంచెం దూరం స్టెప్స్ ఉన్నాయి. వచ్చాం తొందరగా, 5 minutes కూడా పట్టలేదు. అంత డిఫికల్ట్ ట్రెక్ ఏం కాదు, భయపడద్దు. చూడండి, పెద్దవాళ్ళు కూడా వచ్చారు. మడికేరికి వైన్స్ ఫేమస్. ఈరోజు ఎలా అయినా ట్రై చేయాలి. ఎలా ఉంది అబ్బి ఫాల్స్ ట్రెక్? ఫాల్స్ ఎలా ఉన్నాయి? ఆయాసమా? అబ్బే వాటర్ ఫాల్స్ కవర్ చేసి సన్సెట్ విట్నెస్ చేయడానికి రాజసీట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆన్ ద వే అయితే చాలా సీనిక్గా ఉంది, విత్ టోటల్ కాఫీ ప్లాంటేషన్.
రాజా సీట్కి వచ్చాం. చూడండి పిచ్చుకలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఎన్ని పిచ్చుకలను చూసి చాలా అంటే చాలా సంవత్సరాలు అయింది. ఫ్రెండ్స్లో ఫ్రెష్గా ఫ్రూట్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. మేమైతే పైనాపిల్ తీసుకున్నాం. ఈ పెద్ద ప్లేట్ 80 రూపీస్ అంట. ఎలా ఉంది టేస్ట్? ఇప్పుడే కట్ చేశారు ఫ్రెష్గా, చాలా బాగుంది. లైట్ ఫెయిల్ అయ్యేలా ఉంది, తొందరగా వెళ్దాం. ఇన్స్ట్రక్షన్స్ చదవకుండా వచ్చాము. ఫుడ్ ఏం అలౌ లేదంట లోపలికి. మేమైతే పైనాపిల్ తీసుకున్నాం కదా, ఇది కంప్లీట్ చేసి వెళ్ళాలి. యాక్చువల్లీ తింటా చూద్దాం అనుకున్నాం, ఆ ఛాన్స్ లేదు. ఫైనల్గా ఫుడ్ కంప్లీట్ చేసాం, ఎంటర్ అవుతున్నాం. రోపే ఉంది చిన్నది, పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్, అది బాగుంటుంది. ఇక్కడ రకరకాల చెట్లన్నీ ఉంటాయి, పూల మొక్కలన్నీ చాలా బాగుంటాయి. చూడండి, జిప్ లైన్లో వెళ్తున్నారు. జిప్ లైన్ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ట్రై చేయండి వాళ్ళు. ఎంత భయం ఉన్నా కానీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా సేఫ్గా ఉంటుంది. ప్రాబ్లం అదా, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పలేం, ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇది రాజా సీట్ వ్యూ పాయింట్. రాజా సీట్కి వచ్చాం. ఈవినింగ్ సన్సెట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. చూడండి, మేమైతే సన్సెట్ రికార్డ్ చేద్దామని టైం ల్యాబ్స్లో మొబైల్ పెట్టి రికార్డ్ చేస్తున్నాం. ఈవినింగ్ సన్సెట్ రాజా సీట్ దగ్గర వ్యూ అయితే అదిరిపోయింది. స్కూల్ పిల్లలు వచ్చారు, సన్సెట్ అవగానే వచ్చేస్తున్నారు సూర్యుడు అస్తమించాడని. రాజా సీట్ దగ్గర ఎలిఫెంట్ బొమ్మ ఉంటుంది. దూరం నుంచి చూస్తే నిజమైన తస్కర్ లాగా అనిపిస్తుంది. చూడండి ఎంత ఉందో. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 months అనేది ఈ మడికేరి, ఈ వెస్టర్న్ ఘాట్స్ అంతా మంచి టూరిస్ట్ ప్లేస్. ఎక్కువ పిల్లల్ని తీసుకొస్తుంటారు స్కూల్ నుంచి, కాలేజెస్ నుంచి. జిప్ లైన్ పాత్కి లైట్ పెట్టారు. నైట్ 7:30 దాకా ఓపెన్లో ఉంటుందంట ఇది. మరి టూరిస్ట్ రావాలి కదా, అట్రాక్ట్ అయ్యి. చాలా బాగుంది. కానీ సో మా డే 1 ఇన్ కూర్గ్ అయితే సన్సెట్తో ఎండ్ అయింది. డే 2 సన్ రైజ్ కోసం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.